మహేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. తీరు మార్చుకోవడం అంటే ఇందులో రకరకాలుగా మనం చూడొచ్చు. ఒకటి, సొంత పార్టీలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన బయటి వ్యక్తులు కామెంట్స్ చేస్తే, ప్రతిపక్ష నాయకులు కామెంట్ చేస్తే రెస్పాండ్ అయ్యేటువంటి విధంగా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు రెస్పాండ్ కావడం లేదా? సొంత పార్టీ ఎమ్మెల్యేకి సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల నుంచి, కూటమి నుంచి మద్దతు కరువైందా? పురంధేశ్వరి కామెంట్ చేసేంత వరకు కూడా మిగతా వాళ్ళంతా కూడా సైలెంట్గానే ఉన్నారు, కేవలం ఖండిస్తున్నారు తప్ప పెద్దగా సీరియస్ రియాక్షన్ అయింది ఎక్కడ లేదు. సో చంద్రబాబు మాటలు ఎట్లా చూస్తున్నారు? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఐ న్యూస్ యజమాన్యానికి, అలాగే మీకు, ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, వెరీ గుడ్ సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, అంటే రెస్పాండ్ కాలేదు అన్న విషయము మేబీ నిన్న నుంచి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇష్యూ కూడా పబ్లిక్ డొమైన్ లో కొంచెం వెయిట్ ఎక్కువ తీసుకుంది, స్పేస్ ఎక్కువ తీసుకునే విషయం మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, చాలా మంది నాయకులు, పురంధేశ్వరి గారు కానీ, చాలా మంది రెస్పాండ్ అయ్యారు. బట్ ఏంటంటే నిన్న మనకు ఒక పెద్ద ఇష్యూ అనేది ఒక లైమ్ లైట్ లోకి రావడం వల్ల కొంత హైడ్ అయ్యిందనే విషయం మనం చూసుకోవాలి సార్. ఎందుకంటే ఆల్వేస్ ఏదైనా ఒక బర్నింగ్ ఇష్యూ వచ్చినప్పుడు ఇంత ముందున్న ఇష్యూ కొంచెం దాని లైమ్ లైట్ ఫ్రేమ్ లో ఉండకపోవడం అనేది మనం చూస్తుంటాం తరచూ కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నిన్న జరిగిన మీటింగ్ లో కొంచెం చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా డెఫినెట్ గా అందరూ రెస్పాండ్ అవ్వాలా, చాలా బలంగా మాట్లాడుండాలని అన్నారు. బట్ ఏంటంటే నిన్న కూడా చూసినట్టయితే చాలా మంది, నిన్న నాదెళ్ల మనోహర్ గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానీ, అందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన మీద వాళ్ళు కూడా, అచ్చెన్నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా దాని మీద వివరణ ఇస్తూ దాన్ని డిఫెండ్ చేసే పరిస్థితిలోకి అలా చేస్తున్నటువంటి తరుణం. అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారో, అది నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు సింపుల్ గా పొలిటికల్ డైవర్షన్ చేస్తున్నారు. ఒక విషయాన్ని ఎత్తుకునే లోపల ఇంకొక పొలిటికల్ డైవర్ట్ చేస్తున్నారు వైసీపీ అంటారు. మీరు 100% అంటే మీరు చూడండి సార్, ఏది కానీ అంత మనకు ఒక నాట్ ఈవెన్ ఒక ఇష్యూ ఒక 2 days కూడా లైమ్ లైట్ లో ఉండకుండా పోతాం అసలు చెప్పాలంటే. సో ఇమ్మీడియట్ గా వన్ బై వన్ ఈ రోజు చూడండి, మళ్ళా ప్రసన్న కుమార్ రెడ్డి గారు బయట వచ్చి అసలు మాట్లాడిందే ఇట్స్ ప్యూర్లీ అబ్యూజ్డ్ లాంగ్వేజ్. వ్యక్తిగతంగా ఒక మహిళ మీదకి చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది, అసలు చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. ఇది జనసేన పార్టీ మహేష్ కూటమిలో ఉన్నాడని కాదు. సో యాజ్ ఎ ఇండివిజువల్ గా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా, ఒక సివిలియన్ గా మనం ఆ యొక్క వ్యాఖ్యలు చూసినట్టయితే అది చాలా తప్పైన మాటలు ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఆ మాటలు దానికి ఎంత కౌంటర్ ఇయ్యాలో మీరు చాలా రివోల్ట్ వచ్చింది. సోషల్ మీడియాలో కానీ, పబ్లిక్ లో కానీ, ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఒక ఉమెన్ ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళిందంటే ఏదో రకంగా మాట్లాడడం అనేది తప్పు అనేది చాలా మంది ఖండించారు. మేబీ అది పొలిటికల్ లీడర్స్ చేస్తేనే అది పబ్లిక్ లోకి వెళ్తుంది అనేది ఒక వర్షన్ అయిండొచ్చు. బట్ అంతకంటే కూడా కామన్ పీపుల్ కూడా చాలా చాలా బలంగా ఖండించడం జరిగింది. అన్ని పార్టీ వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, సమ్ ఆర్గనైజేషన్స్ ఆల్సో దాని మీద ఖండించడం జరిగింది. సో ఇక్కడ మాకు ఉన్నటువంటి ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే 100% చేసింది చెప్పుకునే టైం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అని మేము తెలియజేసుకుంటున్నాం సార్. వి యాక్సెప్టెడ్ ఫర్ దట్. ఎందుకంటే దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా విషయాలు ఈ గవర్నమెంట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది అనే విషయాన్ని నిన్న సీఎం గారు చాలా బలంగానే ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 2.0 వర్షన్ ఆల్రెడీ కనబడతా అండి. అది ఏంట్రా అంటే పబ్లిక్ లోకి ఏదో ఒక ఇష్యూ తీసుకొని రావడం, ఒక పరామర్శకు రావడం, ఎవరినో ఒకరిని వెళ్ళి కలవడం, ఆ విషయము ఎవరిని పరామర్శించారు, వాళ్ళకి ఏ లబ్ధి జరిగింది అనే అంశం కంటే కూడా ఏదైతే ఆ పర్యటనలో జరిగినటువంటి ఆ టైం ఒక 1 hour 2 hours 3 hours లో ఈ పోలీసులతోనో రప్ప ప్లే కార్డ్స్ తోనో కారు మీద పడిపోవడమో, లేకపోతే పోలీసులు అడ్డుకోవడమో, ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ జరుగుతాం తప్ప వెళ్ళి కార్యకర్తని పరామర్శించినప్పుడు జరిగిన న్యాయం గురించి కానీ, లేకపోతే ఈ రోజు మామిడి రైతులు పరామర్శించినప్పుడు వాళ్ళకి జరిగిన న్యాయం కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా జరగట్లేదు. సో ప్యూర్లీ ఏంట్రా అంటే ఒక దండయాత్ర లాగా వెళ్ళడం, ఒక 30 మంది 2 మంది అంటే ఒక 3,000 మందిని తీసుకెళ్లడం, ఆడ అడ్డుకోవడం, ఆడ అరవడం, చివరికి అక్కడ ఎవరినో ఒకరిని కొట్టడం, చివరికి వాళ్ళ కార్యకర్తలు కూడా కారు కింద పడిపోవడం. నిన్న కూడా చూసినట్టయితే కొంతమంది కాళ్ళకు కొంచెం స్లిప్ అయ్యి బెనకడము, అలాంటి పక్కకు పడిపోవడం, అలాంటివి కూడా జరుగుతుంది. సో ఏం జరుగుతుందంటే ఆయన కూడా సమస్యను అడ్రస్ చేసే ప్రాసెస్ లో చాలా అట్టర్ ఫ్లాప్ అని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దానికంటే కూడా అదర్ విషయాలకి ఎక్కువ ఫోకసింగ్ వస్తాను. ఇంకా వెన్ కమ్స్ టు కూటమికి ఏంటంటే మాకు కూడా అదే ప్రాబ్లమే జరుగుతుంది.
ఆయన ఏదో నిన్న వచ్చినాడు మాడికాయల రైతు దగ్గరికి వచ్చారు, ఏదో చాలా గట్టిగా చెప్తారు, ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తారు, కేంద్ర ప్రభుత్వానికి Right, one వార్నింగ్